పురుషోత్తం రెడ్డి గారు, నీటి కేటాయింపులు పునఃసమీక్షించే ఒకవేళ ఆ పరిస్థితి ఏర్పడితే ఇప్పుడు జరుగుతున్న వాదనలు కానీ ఇవన్నీ చూస్తూ ఉంటే ప్రత్యేకించి రాయలసీమకు ఎలాంటి నష్టం జరుగుతుంది అనుకుంటున్నారు? ఈశ్వర్, ఇక్కడ ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి గారి ఆందోళనలో ఒకటి రాష్ట్రానికి జరిగే నష్టం, రెండు అంతర్లీనంగా రాయలసీమకు ప్రమాదం, నష్టం కూడా అన్నం చాలా పెద్ద ప్రమాదం పొంచి ఉంది. రీజన్ ఏంటంటే బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ వరద జలాలను మిగులు జలాలను బచావత్ ఇచ్చినటువంటి ఆర్డర్కి భిన్నంగా, అంటే చివరి రాష్ట్రం అంటే దిగువ రాష్ట్రం చివరి రాష్ట్రానికి సంపూర్ణమైన అధికారం ఉంటుంది. దాన్ని కాలు రాస్తూ అన్ని రాష్ట్రాలకు పంచే ఒక ప్రతిపాదనను బ్రిజేష్ కుమార్ చేశారు. దీన్ని మనం వ్యతిరేకిస్తున్నాం. అయితే ఈ వాటర్ ట్రిబ్యునల్ చేయాల్సింది డిస్ప్యూట్ ట్రిబ్యునల్ కృష్ణాకు సంబంధించి ఈ మిగుల జలాలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ గురించి పంచాయతీ పెట్టుకోవాల్సిందే తప్ప ఆల్రెడీ బచావత్ కేటాయించిన నీటి హక్కులకు సంబంధించి జోలికి పోయే అధికారం బచావత్ కూడా లేదు. ఎందుకు లేదు అంటే ప్రొటెక్షన్ చేయాల్సిన బాధ్యత ప్రతి కమిషన్ ఉంది. అంటే గతంలో ఇచ్చినటువంటి ఒక ప్రాజెక్టు కేటాయించిన నీళ్లను ప్రొటెక్ట్ చేస్తూ అదనపు నీళ్లు మాత్రమే కేటాయింపులు చేయాలి. దానికి భిన్నంగా వెళ్తే రాష్ట్రానికి నష్టం. కాబట్టి ఈ ట్రిబ్యునల్లో ఆ చర్చకే అలౌ చేయకూడదు. ఏది తెలంగాణ ప్రభుత్వం ఏదైతే మాకు నీటి కేటాయింపులు పెంచమంటుందో నికర జలాల్లో ఆ చర్చను అలౌ చేయకూడదనే జగన్మోహన్ రెడ్డి గారు సుప్రీంకోర్టులో పిటిషన్ వేశాడు. ఇది తేలక ముందుగానే వాళ్ళు అలౌ చేసే ప్రయత్నం చేయడం అనేది దుర్మార్గం. ఇది మొదటి అంశం. రాయలసీమ జరిగిన నష్టం ఏంటి? కొంత ముందుకెళ్తే రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గాలేరు నగరి, హంద్రీనీవా ఈ ప్రాజెక్టులన్నీ వేగవంతం చేయడానికి ట్రై చేసినప్పుడు అన్ని రాష్ట్రాలు అభ్యంతరం చెప్పినాయి. నీటి హక్కులు లేనటువంటి ఆ ప్రాజెక్టులు ఎట్లా జరగచ్చు. బచావత్లో ఒక కీలకమైన అబ్జర్వేషన్ ఏముందంటే ఈశ్వర్ గారు, మికల జలాలు నిగువ జలాలు వాడుకునే అధికారం కింద రాష్ట్రానికి ఉంటుంది, ఒక పాయింట్. రెండోది ఆ రాష్ట్రానికి కేటాయించినటువంటి నీటి కేటాయింపుల్ని అడ్జస్ట్ చేసుకునే అధికారం కూడా సదరు రాష్ట్రానికి ఉంటుంది. ఇది చాలా కీలకమైన అంశం. రాజశేఖర రెడ్డి గారికి అర్థమైన అంశం, రాష్ట్రం గుర్తించాల్సిన. ఎందుకంటే 512 టీఎంసీలు ఎందుకని ప్రొటెస్ట్ చేసుకోవాలి? ఈరోజు తెలంగాణ లాంటి మితలు మాట్లాడేది ఏంటి? ఈరోజు పోలవరం పూర్తవుతోంది, కృష్ణా డెల్టాకి నీళ్ళు వస్తాయి, అమరావతి కడుతున్నారు, 1,00,000 ఎకరాలు ఆల్రెడీ 3 పంటలు అనేది పక్కకు పోతాయి కాబట్టి వాళ్ళకి అవసరం లేదు, ఇట్లాంటి వాదన తీసుకొస్తున్నారు. అప్పుడు రాజశేఖర రెడ్డి గారు దూరదృష్టి చేసింది ఏంటి? గాలేరు నగరి, హంద్రీనీవా ప్రాజెక్టుకు మేము మిగులు జలాలే వాడుకుంటాము అని సాహసం చేసి లేఖ ఇచ్చి కట్టాడు. కాబట్టే ఈరోజు బైఫర్కేషన్ యాక్ట్లో గాలేరు నగరి, హంద్రీనీవా, వెలుగొండని ఉమ్మడి రాష్ట్రాలకు అనుగుణంగా లక్ష్యాలకు అనుగుణంగా కట్టుకోవచ్చని చట్టబద్ధత వచ్చింది. ఆ రోజు నా ప్రాజెక్టు కానీ ముందుకు తీసుకెళ్ళాలంటే ఈ రోజు అసలు చర్చే లేదు. వాటిని గుర్తించిన తర్వాత వాటికి కేటాయింపులు అనేది కూడా ఆ స్థాయిలో ఉండాల్సిందే కదా. ఎప్పుడు ఉంటుంది? బచావత్ చెప్పినట్టు 512 టీఎంసీలు ఆంధ్రాకు ఉంది కదా. రేపు పోలవరం పూర్తయితే కుడికాలకు 100 టీఎంసీలు కృష్ణా డెల్టాకు అది గ్రావిటీతో వచ్చేస్తుంది కదా. అప్పుడు ఆ నీళ్లు మనం ఎక్కడ అడ్జస్ట్ చేసుకోవచ్చు? పైన ఉన్నటువంటి రాయలసీమకు అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు రాయలసీమలో శ్రీశైలం నుంచి నీళ్లు కిందకి వదిలితేనే కృష్ణా డెల్టాకు. కానీ రేపు గోదావరి నుంచి నీళ్లు వచ్చేస్తే వాళ్ళకి పోలవరం నుంచి ఆ అవసరం కింద తీరిపోతుంది. కాబట్టి అప్పుడు పైన మనం వాడుకోవడానికి అవకాశం ఉంది. బచావత్ అవార్డు యాజ్ ఇట్ ఈజ్గా అమలు అయితే ఆ నీళ్లు మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మిగులు జలాలపై నిర్మించిన ప్రాజెక్టులు అదే 512 టీఎంసీలో మనం హక్కు కోల్పోతే నీళ్లు ఒక్క టీఎంసీ తగ్గినా అదంతా రాయలసీమకు ప్రమాదం. ఎందుకంటే ఇక్కడ వచ్చే ప్రతి హక్కు రాయలసీమకు అడ్జస్ట్ చేయాలి. ఎందుకంటే రాయలసీమ ప్రాజెక్టుకు హక్కుతో కూడుకున్న నీళ్లు చాలా ప్రాజెక్టులు లేవు. అందువల్లే రాజశేఖర రెడ్డి గారు చేశాడు. జగన్మోహన్ రెడ్డి గారు బలంగా మాట్లాడుతుంది ఏంటంటే ఈరోజు ఒక్క టీఎంసీ జగన్ గారు చాలా స్పష్టంగా 4-5 చోట్ల ప్రస్తావించారు. ఒక్క టీఎంసీ నీళ్లు తగ్గినా అది మీదే తప్పు అవుతుంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారిని తప్పట్టాలనే ఉద్దేశం కాదు. ఆ ఒక్క టీఎంసీ తగ్గినా అది రాయలసీమకు నష్టం. కాబట్టి రేపు పోలవరం పూర్తయినా ఈరోజు ఈశ్వర్ గారు నేను చాలా సందర్భాలు చెప్పాను, పోలవరం బహుళార్థిక ప్రాజెక్టు రాష్ట్రానికి వరం ఎప్పుడవుతుందంటే ఈ కృష్ణానదిలో ఉన్నటువంటి 512 టీఎంసీలు మనకు హక్కుగా ఉంటేనే. మనకు 512 టీఎంసీలు హక్కుగాని కోల్పోతే రేపు పోలవరం పూర్తయినా రాయలసీమకు లాభం జరగదు. ఇట్లాంటి చర్చ జరుగుతున్నప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏ ప్రాజెక్ట్ చెప్తా ఉంది? మనకున్నట్టు గాలేరు నగరి, హంద్రీనీవా ప్రయారిటీ ముందుకు తీసుకెళ్ళాలి, గుండ్రేవాల ప్రయారిటీ ముందుకు తీసుకెళ్ళాలి, రాయలసీమ ఎత్తిపోతల పథకం తీసుకెళ్ళాలి, పోతిరెడ్డిపాడు వెడల్పు తీసుకెళ్ళాలి. ప్రభుత్వం ఏం చెప్తాం? సింపుల్గా గోదావరి నుంచి బనకచర్లకు నీళ్ళు తీసుకొస్తాం 100 టీఎంసీలు గోదావరి నుంచి. కృష్ణాతో ముడిపడినటువంటి హక్కుతో కూడుకుంటున్న సమస్య వచ్చినప్పుడు దీని మీద ఫోకస్ పెట్టాలి, ఫస్ట్ పాయింట్. రెండోది బలంగా మేము మాట్లాడుతుంది రాయలసీమ పట్ల కానీ రాష్ట్రం పట్ల కానీ కన్సెంట్ ఉన్న అధికారులు, కన్సెంట్ ఉన్న న్యాయ నిపుణుల్ని మీరు ట్రిబ్యునల్ వాదనలో పెట్టాలి. ఇది చాలా కీలకం. జగన్మోహన్ రెడ్డి గారు, ఆదిత్యనాథ్ దాస్ గారు చీఫ్ సెక్రటరీగా ఉన్న వ్యక్తిని ఢిల్లీలో ప్రతినిధి పెట్టింది దీనికే. ఈరోజు తెలంగాణ ప్రభుత్వం ఆయన వాడుకుంటా ఉంది. ఆయనకి హెవీ ఎక్స్పీరియన్స్ ఉంది. ఉమ్మడి రాష్ట్రంలో ఇరిగేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ పనిచేశారు. జగన్మోహన్ రెడ్డి అధికారంకి వచ్చిన తర్వాత తీసుకొచ్చినటువంటి అధికారులందరికీ ట్రైనప్ చేసి కేవలం టెక్నికల్ నాలెడ్జ్ ఉంటే సరిపోదు ఈశ్వర్ గారు, ప్రాంతం పట్ల కన్సెంట్ ఉండాలి, రాష్ట్రం పట్ల కన్సెంట్ ఉండాలి. అట్లాంటి అధికారుల్ని న్యాయ నిపుణుల్ని పెట్టి ప్రత్యేక చొరవ తీసుకోకపోతే
ఇప్పుడు చంద్రబాబు గారు సింపుల్గా ఏమంటున్నారు, అన్నదమ్ముల్లాగా ఉండాలి, కలిసి ఉంటే బాగానే ఉంటుంది. ఫస్ట్ నేను బాగుండాలి కదా. ఇప్పుడు ఈ ప్రపంచంలో ఉన్న తెలుగు వాళ్ళంతా బాగుండాలని పేరుతో ఆంధ్రప్రదేశ్ హక్కులు వదిలేయలేం కదా. నా హక్కులు ఉంటే నేను తెలంగాణ కూడా సహాయం చేస్తా. నా హక్కు కోల్పోయిన తర్వాత నేనేం చేయగలను? సార్, ఈ 512 ఆంధ్రప్రదేశ్కి 299 తెలంగాణకు అనే దాంట్లో కూడా చాలా క్లారిటీ ఉందండి. దీంట్లో 144.7 టీఎంసీలేమో రాయలసీమకి, సో మళ్ళీ 367.24 టీఎంసీలేమో 387.24 టీఎంసీలేమో కోస్తా ఆంధ్రాకి, 278.96 టీఎంసీలే తెలంగాణకి. కానీ కోస్తా ఆంధ్రాకి అలాట్ చేసిన వాటర్లో కృష్ణా డెల్టా మోడరైజేషన్ తీసుకుని దాంట్లోంచి 20 టీఎంసీలు భీమా లిఫ్ట్ ఇరిగేషన్కి ఇస్తున్నాము అని ఇస్తేనే అది 298.96 అయింది, 299 అయింది. అంటే ఇది అప్పటికే ప్రాజెక్టుల వారీగా విభజన జరిగిపోయింది. ఇప్పుడు పోలవరం పూర్తి అయితే నాగార్జున సాగర్ నుంచి కృష్ణా డెల్టాకి 80 టీఎంసీలు నీళ్ళు వెళ్తాయండి. ఆ 80 టీఎంసీలు పోలవరం నుంచి వస్తే బచావ్ ట్రిబ్యునల్లోనే ఇచ్చాడు. దీంట్లో 45 టీఎంసీలు ఆంధ్రప్రదేశ్కి, సో 25 టీఎంసీలు ఏమో కర్ణాటకకి, 10 టీఎంసీలు ఏమో మహారాష్ట్రకి విభజన జరుగుతాయి. ప్లస్ ఈ దాటిన తర్వాత ఎంత దామాషా ప్రకారం నీళ్ళు వచ్చినా కూడా గోదావరి నుంచి ఇదే దామాషా ప్రకారం విభజన జరుగుతుందని చెప్పి బచావ్ ట్రిబ్యునల్లోనే ఇచ్చాడు. ఇప్పుడు పోలవరం టు బనకచెర్ల ఇంకొక 80 టీఎంసీలు తీసుకొస్తే మళ్ళీ 35 టీఎంసీలు కర్ణాటక మహారాష్ట్రకి నికర జలాలు వెళ్ళిపోతాయి. ఓకే, ఇప్పుడు అంటే ఇది చేస్తున్న అత్యంత పెద్ద ప్రమాదకరమైంది.